కంబల అంటే కంబల అశ్వతర జంట నాగరాజులలో ఒకరు. సరస్వతీదేవి పరమశివుని ఉపాసన ద్వారా నాద సంగీత విద్యలలో అఖండ పాండిత్యాన్ని పొందాడు. పురాణాలలో వీరు సంగీత విద్వాంసులుగా, పాతాళలోకంలో దేవగాన ప్రియులుగా ప్రసిద్ధి. నాదోపాసన చేసేవారికి, గృహశాంతిని కోరేవారికి రక్షకుడిగా నిలుస్తాడు. శంఖపాలుడు సముద్ర గర్భాలు, జల వనరులకు శాసించే నాగశక్తి. శంఖం వంటి వర్ణంతోటి క్షమాగుణం, తపోనిష్ట కలిగిన మహాసర్పం. త్యాగశీలత, శాంత స్వభావం కలిగినవాడు. రాహుకేతువుల క్రూర దృష్టి నుంచి రక్షణ కోసం ఈ నాగాన్ని స్మరిస్తారు. తర్వాత నాగశక్తి ధృతరాష్ట్ర. అమితమైన శారీరక బలం, అగ్ని సమానమైన విషశక్తి కలిగిన నాగసేనాధిపతి. పాతాళ సరిహద్దుల రక్షణ బాధ్యతను మోస్తూ ఉంటాడు. దేవతలతో సమంగా యుద్ధం చేయగల పరాక్రమశాలి. సూర్యుని రథ గమనానికి సహకరించే 12 నాగులలో ఒకరు. తరువాత తక్షక నాగరాజు. మహాభారత చరిత్రను మలుపు తిప్పిన అత్యంత శక్తివంతమైన చాకచక్యం గల నాగరాజు. ఖాండవ వనంలో నివసిస్తూ దేవేంద్రునికి ప్రాణమిత్రుడిగా మారాడు. శమీక మహర్షి శాపం ప్రకారం పరీక్షిత్ మహారాజును కాటువేసి మరణానికి కారణమయ్యాడు. కాళీయుడు. రమణక ద్వీపం నుంచి గరుత్మంతుడి భయంతోటి యమునా నదికి చేరిన విషపూరిత సర్పరాజు. యమునా జిల్లాలను విషతుల్యం చేయటంతో శ్రీకృష్ణుడు కాళింగిని పడగలపై నాట్యం చేసి గర్వాన్ని అణిచాడు. శ్రీకృష్ణుని పాదముద్రలు పడగలపై ఉండడం వల్ల గరుడు నుంచి శాశ్వత అభయాన్ని పొందాడు. నాగుల చవితి రోజు ఈ నవనాగులను స్మరిస్తూ పుట్టలో పాలు పోయడం వల్ల మానవులకు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. భూమిని మోసే ఆదిశేషుడి నుంచి విషాన్ని నియంత్రించే శివుని వాసుకి వరకు అందరూ సమస్త జీవరాశి రక్షణకు సంకేతాలుగా పూజలను అందుకుంటూ ఉన్నారు.